నమస్తే, వెల్కమ్ టు నవ్య చేతి వంట. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి టొమాటో రైస్. ఈ టొమాటో రైస్ చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా త్వరగా అయిపోతుంది. కుక్కర్లో అయితే ఇంకా చాలా ఈజీ, 5 to 10 minutesలో ఈ రైస్ని రెడీ చేసేసుకోవచ్చు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ పెట్టుకొని చేసుకుంటే కుక్కర్లో 2 whistles 5 minutesలో రెడీ అయిపోతుంది. దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ కుక్కర్ని పెట్టుకొని ఒక 2 tablespoon ఆయిల్ని హీట్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 చెక్క ముక్కలని, అలాగే 3 ఇలాచీలు, 7-8 లవంగాలు వేసి ఫ్రై చేయండి. అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ స్లైసెస్, ఒక 2-3 పచ్చిమిర్చి వేసి కొద్దిసేపు ఫ్రై చేయండి. అవి ఫ్రై అవుతుండగానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు, అంటే బ్రౌన్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకోండి. అలాగే మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి టమాటో పేస్ట్. ఒక 5 టమాటోలు అయితే సరిపోతాయి 2 గ్లాస్ రైస్కి. టమాటోల్ని ఇలా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయాలన్నమాట. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఒక 1/2 teaspoon పసుపుని, ఒక 1/2 teaspoon కారము, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ గ్రేవీ అనేది బాగా ఫ్రై అవ్వాలి. టమాటోస్ ఆ పేస్ట్ అంతా పచ్చివాసన పోవాలన్నమాట. అది ఫ్రై అవుతుండగానే ఒక 1/2 కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకోండి. ఈ పెరుగును కూడా యాడ్ చేసి ఈ మిక్చర్ అంతటిని బాగా ఫ్రై చేయాలి. ఇలా ఆయిల్ పైకి రావాలన్నమాట. ఇలా ఆయిల్ పైకి వస్తే మసాలా అంతా మంచిగా ఫ్రై అయినట్టు. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత వాటర్ని పోసుకోవాలి. నేను 2 glasses రైస్ తీసుకున్నాను, 4 glasses వాటర్ పోస్తున్నాను. ఇలా వాటర్ని పోసుకుని, అలాగే నానబెట్టిన రైస్ని కూడా యాడ్ చేసుకొని కుక్కర్కి మూత పెట్టండి. మూత పెట్టి ఒక 2 whistles వచ్చే వరకు ఉంచండి. 2 whistles వచ్చిన తర్వాత కొద్దిసేపు కుక్కర్లో ప్రెషర్ అంతా పోయే వరకు అలానే ఉంచేస్తే సెట్ అయిపోతుంది రైస్. ఒకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. దీన్ని పెరుగు చట్నీతో సర్వ్ చేస్తే చాలా టేస్టీ టొమాటో రైస్ రెడీ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. లంచ్ బాక్సెస్కి అయితే చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.